హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి. ఇంకా ఇక్కడేమో పాలు అనమాట. ఈ పాలు వచ్చి నిన్న ఫ్రైడే కదా, ఈ పాలు బుధవారం రోజు. నేను గురువారం రోజు లాగేం తీయలేదండి. ఇంకా గురువారం రోజు అనమాట. కాఫీ అయితే ఇంకా మార్నింగ్ లేచి పాలు అయిపోయాయి, కాఫీ కలుపుకొని తాగుతున్నాము. ఇక్కడేమో తర్వాత పాలైతే తేలేదనమాట. ఇంక మంత్ ఎండ్ కదా, ఇంక మనీ చూసుకొని ఖర్చు పెట్టాలి. ఇంకా సరే అని చెప్పని పాలేం తేలేదు. కాఫీ పొడి అలాగే కొంచెం చక్కెర వేసుకుంటున్నాను అనమాట పాలల్లో. ఇక్కడేమో నేను పిల్లలకి స్కూల్ లేదు కదండి. మా పిల్లలైతే ఇల్లు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, ఈ ప్రతి ఒక్క ఇంట్లో ఉండేదే సిచ్యువేషనే కదండి. కాకపోతే నాకేంటంటే కొంచెం ఎక్కువ అనమాట. మా లాంటి జాబ్ హోల్డర్స్ కి ఇంట్లో ఎవరు ఉండరు, పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే కొంచెం అంటే కొంచెం కాదు, చాలానే కష్టంగా ఉంటుందన్నమాట. వీళ్ళు స్కూల్కి కానీ వెళ్ళకపోతే నాకైతే చుక్కలు కనిపిస్తాయండి. ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కోసారి ఏంటంటే చక్కెర మర్చిపోతాను, ఆ చక్కెర గిన్నెల్లో వేసుకొని తింటారు. అస్సలే వెదర్ బాగాలేదు కదా, అయినా కానీ అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా మా పిల్లలైతే చక్కెర మొత్తం అయితేనండి కింద పడేస్తుంటారు. చక్కెర గిన్నెల్లో వేసి అడిగితే నేను కాదని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారనమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా మన కాఫీ అయితే రెడీ. ఇక్కడేమో వాచ్ అయితే వచ్చిందండి. ఇది మా ఫ్రెండ్కి వేణు హుసేన్ ఉంటుంది కదా, వ్యాన్ హుసేన్, అదైతే పెట్టాను అనమాట. అమ్మాయిది వచ్చి 1200, నాదొచ్చి 650కి అలాగొచ్చింది. అయితే తనది వాచ్ చూసారు కదా, నేను ఇంతకుముందు లాగ్లో పెట్టాను. నాకైతే వాచ్ బాగా నచ్చింది, కానీ టైం అయితే ఆడట్లేదండి. ట్రై చేశాను నేను, అస్సలు టైం రన్ అవ్వట్లేదు. తీరా చూస్తే ఏంటబ్బా అని చూస్తే నాదొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చి 2022 అండి ఇది. అప్పుడదంటే ఇప్పుడు 3 ఇయర్స్కి ఇంకా పని చేస్తుందా చెప్పండి. ఇంకా అప్పటికి ఉంచుకున్నాంలే అనుకున్నా, కానీ ఇంకా పంపించేస్తారనమాట. ఎందుకంటే నాది చాలా మంచి బెస్ట్ ఆఫర్లో వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ది అయితే మళ్ళా చెక్ చేశాను నేను, ఏంటి అని చెప్పని. అది నాకు ఎందుకో డౌట్ వచ్చి ముందు వెనక చెక్ చేశాను అనమాట. ఇద్దండి వాచ్ అయితే ఇలాగా భలే ఉందండి, భలే నచ్చింది నాకైతే. ఇవ్వడానికైతే మనసు ఒప్పుకోలేదు. 600కి స్టాఫ్ వాచ్, అంటే సిల్వర్లో భలే ఉందండి. కానీ అది టైం అయితే ఎంత సెట్ చేసినా కానీ టైం అయితే అస్సలు నాట్ వర్కింగ్ అనమాట. దానివల్ల ఇచ్చానే కానీ లేకపోతే వాచ్ మాత్రం ఉంచుకునేదాన్ని. ఇద్దండి చూడండి, ఇది వచ్చి నా వాచ్ అనమాట. వెనకాల చూసారా, 2022. తర్వాత నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ది కూడా చెక్ చేశాను, టైం ఆడుతుందో లేదో అని. అమ్మాయిదైతే రన్ అవుతుంది అనమాట. ఇంక సరేలే అని చెప్పాను. ఇది అమ్మాయి చూసారు, 2025 అండి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. అమ్మాయిదైతే బాగుంది వాచ్ అయితే. ఇంకా ఇక్కడేమో నిన్నటి లాగ్ అనమాట ఇది. నిన్నైతే మార్నింగ్ నేను తీయలేదు, షూట్ చేయలేదు. ఈవినింగ్ అండి. పిల్లలకేమో కేక్ తీసుకున్నాను. పాలు అవి తెచ్చుకుందాము, కొన్ని కూరగాయలు కూడా లేవులే ఇంట్లో అని చెప్పని బయటకు వెళ్ళారండి. ఇంక కేక్ అయితే మా లక్కీ అయితే తీసుకున్నాడు. విక్కీ గాడైతే నిద్రపోతున్నాడు అనమాట. ఇంకా వాడు లేచిన తర్వాత వాడు కేక్ వాడు తింటాడు. ఇంకా వీడైతే కేక్ తింటున్నాడు. నేనేమో అంట్లు చూసారా తోమలేదండి. ఒక్కోసారి చెప్పా కదా లేజీ అయిపోతానని, చలికి కూడా అస్సలు తోమబుద్ధి కావట్లేదు. ఇంకా సింక్ నిండా అయితే అంట్లు పడిపోయినాయి, అంట్లు కూడా తోమాలన్నమాట. ఇక్కడేమో నేను కాఫీ ఇదేంటంటే పెరుగు అనమాట. పెరుగు ఏంటంటే కొంచెం తీసి పెడుతున్నాను, కొంచెం సేమరికేద్దాంలే అని చెప్పనేసి. ఇంకా బయట పెరుగు కొంటూ ఉంటాను కదా, ఎందుకులే కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పని ఇంకా ఇలాగ కొంచెం పెరుగు అయితే వీటిలో వేసి మిగిలింది పడేసాను అనమాట. ఆ ప్యాకెట్ బయట పెట్టున్నాను నేను, కొంచెం మిగిలింది. ఇంకా పాలు లేక ఇంకా దాన్ని అలాగే పెట్టేసాను అనమాట. ఈరోజట పాలు తెచ్చుకున్నాను కదా. ఇక్కడేమో తెల్లగడ్డలు తెచ్చుకున్నానండి. తెల్లగడ్డలు అలాగే అల్లము, టమాటాలు, తర్వాత వచ్చి పచ్చిమిర్చి అయితే అస్సలు పూర్తిగా లేదు, ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే మళ్ళా వచ్చి మా వికీ బర్త్డే కూడా వస్తుంది కదా, ఇంకా దానికి కూడా యూజ్ అవుతాయిలే అని చెప్పనేసి తెచ్చాను. అల్లం పేస్ట్ కూడా వేయాలండి. అల్లం పేస్ట్ కూడా వేసి పెట్టుకున్నానంటే పుట్టినరోజుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అందుకనేసి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను నేను. ఇంకా పచ్చిమిర్చి కూడా 3లోనే తెచ్చుకున్నాను.
తెచ్చుకున్నాను. ఒక్కోసారి మోర్‌లో ఏంటంటే కొన్ని కొన్ని కూరగాయలు ఉంటాయి. కొన్ని కొన్ని ఉండవనమాట. అది కూడా కాకుండా మనం ఫ్రెష్‌గా వెళ్ళామంటే కూరగాయలైతే భలే ఉంటాయండి. ఫ్రెష్‌గా అంటే అవి వచ్చినప్పుడు వెళ్ళాలి. మనకు ఒక్కోసారి తెలీదనమాట. సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే బాగొస్తాయి కూరగాయలు. ఇంకా సండే గూడా మార్నింగ్ వెళ్తే చాలా వస్తాయనమాట ఫ్రెష్‌గా కూరగాయలు. ఇక్కడ చూసారా కాంటినెంటల్ కాఫీ పొడి అండి ఇది. మా పిల్లలైతే కొన్ని కాఫీ పొడి ప్యాకెట్లయితే ముక్కలు ముక్కలు చేసేసారు. నేను తెచ్చి ఆడపెట్టి ఒక్కరోసేపు పడుకున్నాననమాట. వాటిని ముక్కలు ముక్కలు చేసేసారు. ముక్కలు చేయడం కూడా కాదండి కింద కూడా పడేసారనమాట ఆ పొడంతా. ఇంక నేనేమో సేమియా ప్యాకెటు అలాగే బజ్జీలు చేసుకుందాంలని బజ్జీ పిండి, మైదా పిండి, కేక్ చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తున్నా నాకు అస్సలు కుదరట్లేదనమాట. కానీ చేయాలి. ఇంకిక్కడ స్టిక్కర్ ప్యాకెట్లు చూసారా ఒకటైతే ఓపెన్ చేసేసాడు. నేను అడిగాను ఏరా స్టిక్కర్ తీసావంటే అప్పుడు వెళ్ళిపోతున్నాడు వాడు. ఇలాగ 3 స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఒకటొచ్చి ₹10 అండి. ఇంకా అలాగా 3 అయితే తీసుకున్న. నా దగ్గర చాలా అంటే చాలా స్టిక్కర్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉంటుందనమాట. నేను చెప్తాను కదా నాకు స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టమండి. ఇంక దానివల్ల నేనైతే స్టిక్కర్స్ అయితే చాలా చాలా కొనిపెట్టుకుంటాను కూడా. ఇంకా స్టోన్స్ స్టిక్కర్స్ కూడా చాలా బాగుంటాయి కదా! ఇక్కడేమో పిల్లలకేమో కొంచెం వాటర్ తెచ్చేయండిరా అని చెప్తున్నాను. ఇంకా దాంట్లో పోస్తాంలే అని చెప్పని మా బక్కోడు చూసాడు. వీడినైతే మేము వాడు సన్నగా ఉంటాడని చెప్పని విక్కీనైతే బక్కోడా అని పిలుస్తాననమాట ముద్దుగా. ఇంకా అలాగా వీడికి కూడా పాపం స్కూలు ఆల్మోస్ట్ ఆలు అంతేనండి. మండే రోజు కదా దీపావళి. అప్పటినుంచి స్కూల్ లేదనమాట వీడికి. వీడేమో ఉదయం లేయగానే స్కూల్‌కెళ్తాను మా అని చెప్తుంటాడు. మా లక్కీ అయితే అలా కాదు. ఎప్పుడెప్పుడు స్కూల్ ఎగ్గొడతామా, ఇంట్లో ఉందామా అని చూస్తుంటాడు. వీడైతే ఎప్పుడు స్కూల్‌కి వెళ్దామా అని చూస్తుంటాడనమాట. ఇంకా అలాగా వీళ్ళిద్దరికీ ఇంత వేరియేషన్ అయితే ఉందండి. ఆహ్, ఇక్కడ చూసారా? అంట్లయితే సర్దుతున్నాననమాట. అంట్లు గూడా అలాగే 2 డేస్ నుంచి అలాగే ఉండిపోయినాయి. చలిగాలండి ఏమైనా పని చేద్దామన్నా గాని చల్లగా అలా ఉందనమాట. దానివల్లేంటంటే ఇంక ఇలాగ పనులన్నీ పెండింగ్ పడిపోయాయి. ఇంకా ఇదండి ఇలాగ మా చిన్నప్పుడైతే అంటే ఇప్పుడు చలి గురించి గుర్తొచ్చింది గాబట్టి అమ్మకేంటంటే షాప్ ఉండేది మాకు ప్రొవిజన్ షాప్ అలాగా. అయితే వర్షం పడేటప్పుడు ఏంటంటే మా అమ్మ వాళ్ళు మాకు గుగ్గిళ్ళుంటాయి కదండీ! బఠానీ గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు, అలాగే బఠానీలు గూడా ఉంటాయి కదా! వీటన్నిటినైతే మా షాపులో నుంచే తెచ్చుకునేవాళ్ళము. మా అమ్మ అయితే బఠానీలు ఉడకబెట్టి దాంట్లో జస్ట్ ఉప్పేసి ఉడకబెట్టి తాలింపు గూడా ఏస్తే లేకపోతే లేదు. అవన్నీ మాకిచ్చేదనమాట. ఇంకా మేమైతే అవి తింటా కూర్చునేవాళ్ళం. అప్పుడు గుడిసిల్లు కదండీ! గుడిసెలో ఏంటంటే వెచ్చగా ఉండేది. మళ్ళా ఏంటంటే గుడిసిల్లులో ఉంటానే జోకులనమాట. మళ్ళా ఇల్లు పడిపోద్దేమో, గోడలు నానిపోయి అంటారు గానీ నిజంగానండి ఆ గుడిసిల్లు అంటారు కానీ ఆ గోడలు గూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో తెలుసా? మట్టి గోడలే అనమాట. అయినా కానీ ఇల్లులైతే స్ట్రాంగ్‌గా ఉంటాయి. మరి పెద్దవానైతే ఊడ్చేసి ఆ గోడలు గూడా కరిగిపోయి పడిపోయేదిలెండి కొన్ని కొన్ని గుడిసెలైతే స్ట్రాంగ్‌గా లేని గుడిసెలైతే. కానీ మా గుడిసైతే ఎప్పుడు పగిలిపోయిన దాఖలైతే లేదండి. చెప్తున్నాను పూరిళ్ళనమాట మాది. సరే అప్పుడు పూరిళ్ళు అలా అనేవాళ్ళు కదా! పెద్దిల్లే అండి. ఇప్పుడు మా ఇల్లంటే గుర్తొచ్చింది. ఒకసారైతే మా ఇంటిని ఒకతనైతే నిప్పు పెట్టి కాల్చాడనమాట. తాగేసేసో ఏమో సంథింగ్ అంటే కొంచెం గూడా కుళ్ళు గూడా ఉంటది గదండీ! మనుషులకి మనం ఎక్కొచ్చేటప్పుడు కుళ్ళు బుద్ధి ఉంటుంది కదా! మా నాన్న ఏంటంటే బాగా కష్టపడి స్థలం కొనుక్కున్నారు. అలాగే ఒక గుడిసెలాగా వేసుకున్నారు. ఆ తర్వాత అలాగా షాప్ పెట్టుకొని ఇంకా మాకైతే నిజంగానండి తిండికి గూడా అసలు ఆ రోజుల్లో వాళ్ళు భలే కరెక్ట్‌గా ఉండేవాళ్ళు గదా! తిండికి గూడా ఏ లోటు లేకుండా చేసేవాడనమాట మా నాన్న. కష్టపడి ఆయన రెక్కల కష్టంతోటి మాకన్నీ సకలం జరిపేవాడండి. మా నాన్న, అమ్మ ఇద్దరూ. అయితే అతనేంటంటే తాగేసి కాల్చేసాడనమాట. ఇంక మా నాన్నయితే గబగబాలు వెళ్ళేసి ఇంకా దాన్నయితే మంటలయితే ఆర్పేసాడండి. చాలా మంది గూడా వచ్చారు మా ఇంటికి. మా ఇంటి ఎనకాల ముస్లిమ్స్ గూడా ఉంటారు. వాళ్ళందరైతే వచ్చేసారనమాట. ఒక మంచితనం వల్లేనండి ఎవరైనా గాని నలుగురు సంపాదించుకోగలం మనము. మనము గూడా మంచితనం లేకుండా మన స్వార్థంగా మనం ఉంటే ఇలాగ హెల్పింగ్‌కి ఎవ్వరు రారనమాట. ఏమనుకుంటారు పోయిందిలేరా పీడ పోయింది. వాళ్ళ ఇల్లు తగలబడాలి. వాడికి అలాగే గర్వం ఉంది. అలాగే ఉండాలిరా అనుకుంటారు. ఏదైనా మనలోనే ఉంటుందండి. ఏ విషయమైనా కానీ ఇంకా అలాగా ఇక్కడేమో నేను బాగా హెడేక్‌గా ఉందని చెప్పని కాఫీ అయితే తాగుతున్నాననమాట. ఇంకా చాలా పనులైతే ఉన్నాయండి. దోస చేస్తాను నైట్‌కైతే. ఇంక ఈరోజు నిన్న మార్నింగ్ ఏంటంటే చిక్కుడుకాయ తాలింపు, రసమే అనమాట. మేము ఆల్మోస్ట్ ఆల్ రసం 3 డేస్ నుంచి మా ఫ్రెండ్ గూడా ఏంటి మా ఈరోజు రసమే అంటుంది. పిల్లలేమో అది ఇష్టంగా తింటారండి.
రసం ఉన్నప్పుడు ఒకరోజేమో తాలింపు అదే చికెన్ ఫ్రై చేశాను. అలాగే ఎగ్ కర్రీ, తర్వాత వచ్చి చిక్కుడుకాయ ఫ్రై అలాగ చేసుకున్నామనమాట. ఇక్కడేమో పచ్చడైతే చేద్దాంలే తెల్ల చట్నీ అని చెప్పాను. మా వాళ్ళకైతే తెల్ల చట్నీ ఇష్టము. నా కొడుకైతేమో తెల్ల చట్నీ చేయమా అని అడుగుతున్నాడనమాట. ఇంక సరే అని చెప్పని ఇంక తెల్ల చట్నీ అయితే చేస్తున్నాను. అదేనండి చెప్పాను కదా! మనకేంటంటే ఎప్పుడు కూడానండి మనకి నలుగురు మనుషులు రావాలంటే అది మనముండే బిహేవియర్‌ని బట్టి వస్తుంది. మన నోటి మంచితనం బట్టి వస్తుందనమాట. అలాగా మా ఇంటి మీద కూడా అలాగ అటాక్ చేశారండి. అప్పుడైతే పల్లెటూరు కదా! అందుట్లో గుడిసెలు కదా! ఊరుకునే తగలబడిపోతాయనమాట. అంటే కుళ్ళనమాట. అంటే అయ్యో! మేము చేసుకోలేకపోతున్నామే, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఈ స్వార్థాలు అప్పటినుంచే ఉన్నాయిలెండి. ఇప్పటి నుంచి కాదు. అప్పుడేంటంటే కొంచెం స్వార్థాలు. ఇప్పుడేంటంటే చాలా అంటే చాలా స్వార్థం, స్వార్థం, స్వార్థం భయంకరమైన స్వార్థం అనమాట. అలాగుంది. అంట్లు చూసారా అసలకి ఎన్నున్నాయంటే భయంకరంగా ఉన్నాయండి. హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది అంట్లు తోమడానికి. అంట్లు తోమి ఆ తర్వాతొచ్చి కొంచెం సేపు 'బిగ్ బాస్' చూసాము. మీరెవరైనా 'బిగ్ బాస్' చూస్తున్నారు. ఈ మధ్య చాలా మంది 'బిగ్ బాస్' కూడా చూడట్లేదంట కదా! మేమైతే అప్పుడప్పుడు ఇప్పుడేంటంటే కొంచెం బావుందిలే 'బిగ్ బాస్.' ఇంకా దానివల్ల ఏంటంటే 'బిగ్ బాస్' అయితే చూస్తున్నామనమాట మేము. 'బిగ్ బాస్' చూసి అదే టిఫిన్ చేసేసి ఇంక పడుకున్నామండి. ఇక్కడ చూసారా అంట్లయితే చాలా అంటే చాలా పడిపోయినాయనమాట అంట్లు. కానీ ఇప్పుడు తోముపోయమంటే మార్నింగ్ అయితే అసలు వంట రూమ్‌లోకి కూడా రాలేమనమాట. ఏదైనా గానీ అంట్లు క్లియర్ చేసుకున్నామంటే వంట రూమ్ అనేది నీట్‌గా ఉందంటే మనం ఇంకా ఏ పనైనా గానీ త్వరగా అయిపోతుందనమాట. అంట్లు ఒక పక్కన ఉన్నాయంటే చిరాకు పుడుతుందనమాట. భయంకరమైన చిరాకొస్తుంది కదండీ! ఇంకా అలాగా ప్లేట్లు మాకేంటంటే ప్లేట్లు ఎక్కువ పడిపోతాయి. పిల్లలేమో ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు ఏవి పడితే అయి తీస్తారు. వాళ్ళ ఇష్టం అనమాట. అస్సలు కామ్‌గానే ఉండరు. ఇంకా అలాగండి. ఆహ్, హ్మ్. అదే చెప్పాను కదా! ఇంకా మా అమ్మ, నాన్న గురించి ఏమనుకుంటాం గానీ మనము తల్లిదండ్రులనేవాళ్ళు మనం ఎంత ఇదిగా ఉన్నా కానీ మర్చిపోలేము కదా వాళ్ళని. మన జీవితాంతం గుర్తుంటారనమాట తల్లిదండ్రులు. అసలు మన రక్త సంబంధం అంటేనే గుర్తుంటారండి. నాకైతే మా తమ్ముడైతే నిజంగా చనిపోయినాడు కానీ వాడు ప్రతిరోజు గుర్తొస్తుంటాడు. వాడి పేరు ప్రతిరోజు తమ్ముడు అనే పేరు ఎప్పుడోకప్పుడు తలుచుకుంటూనే ఉంటాననమాట నేనైతే. ఇంకలాగా మన రక్త సంబంధం అనేది అసలు ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూనే ఉంటుంది కదా! ఇంక ఇదేనండి నాలాగైతే అంట్లయన్నీ తోమేసి ఇంక టిఫిన్ అయితే చేసేసామనమాట. అంట్లయితే ఇదిగోండి ఇలాగా మొత్తం అయితే నీట్‌గా కడిగేసి పక్కనైతే పెట్టేసానండి. ఇదేనండి నాలాగా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.